ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాని ప్రకటించేస్తారట ఇవాళ. ప్రకటిస్తే మరి బీజేపీతో పొత్తుందని మీరు బీజేపీ వాళ్ళు చేదరించుకుంటున్నా, నేను టీడీపీని కలిపాను, పొత్తు అయిపోయింది, ఎన్డీఏలోకి ఆహ్వానించారనేమో అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు. మరి ఇప్పుడేంటి పొత్తు ఉన్నట్లా లేనట్లా? మరి మీతోటి ఉందని చెబుతూనే వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేస్తున్నారట, మీరేమంటారు? ముందుగా మీకు సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కన్ఫ్యూజన్ మాకైతే లేదు కేఎస్ఆర్ గారు, ఎందుకంటే మాకు స్టేట్ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ కూడా అంటే మేము వేసుకున్నాము, స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కూడా వేసుకున్నాము. 27న రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, అంటే క్లస్టర్స్ గా డివైడ్ చేసుకున్నాము. ప్రతి రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఒక 4 క్లస్టర్స్, దానికి సంబంధించి ఎంపీ సీట్ల కోసం ఎవరెవరిని నిలబెట్టాలని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రతి ఎంపీ సీటుకి, ప్రతి ఎమ్మెల్యే సీటుకి కూడా 3-man కమిటీ ఏర్పడి అక్కడి నుంచి ప్రతి ఎంపీ సీటుకి, ఎమ్మెల్యే సీటుకి కూడా ఎవరు అంటే ఆశావాహ అభ్యర్థుల లిస్ట్ ను తీసుకోవడం జరిగిపోయింది. 27న రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. ఫస్ట్ క్లస్టర్ మీటింగ్ సార్ తీసుకుంటారు. అండ్ మేము ప్రజాపోరు కూడా ఆ రోజున మొదలు పెడుతున్నాం. మీకు నిన్నంతా తెలిసే ఉంటుంది. అంటే ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మేము ఆ విషయం తీసుకొని వెళ్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాది జాతీయ పార్టీ. మీరు చూస్తే జాతీయ స్థాయిలో కూడా ఒక కేంద్ర ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ ఫార్మ్ అవుతుంది. అండ్ నన్ను కూడా దాంట్లో పిలిచడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, పార్లమెంటరీ కమిటీ జాతీయ స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు ఒకటి ఆలోచించాలంటే, రేపు భారతీయ జనతా పార్టీ మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎన్నికల్లోకి సన్నాహితం జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా మేము క్యాండిడేట్లను సిద్ధం చేస్తాము, మేము కూడా ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం. పొత్తుల గురించి అమిత్ షా గారు స్వయాన చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు వరుసగా తెలుగు రాష్ట్రాల నుంచి, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నెక్స్ట్ రోజు వీళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చారు, మీరు దీని మీద ఏం ఆలోచిస్తారంటే ఆయన ఏం సమాధానం చెప్పారు కేఎస్ఆర్ గారు? ఎన్డీఏ ఎప్పుడు కూడా పొత్తు ధర్మాన్ని పాటించింది, మేము మిత్రులు ఎవరిని కూడా అగౌరవపరచలేదు, వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వాళ్ళ కారణాలతో వెళ్లారు. అవును, సౌత్ ఇండియాలో కూడా పొత్తుల కోసం చర్చలు జరుగుతున్నాయి, సరైన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తారు. సో మీకు తెలియదు ఏముంది, భారతీయ జనతా పార్టీలో అఫ్ కోర్స్ కొంత అప్రోచ్ అయిన మాట వాస్తవమే. సో ఈ పొత్తుల గురించి నిర్ణయాలు నాకు పేపర్లో వచ్చిన వార్త చెబితే అట్లా వినూష్ గారు నాకు పత్రికల్లో ఇవన్నీ మేము చదివాం, మీరు నాకు తెలిసిన విషయాలు చెప్పకూడదు, కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా ప్రశ్న ఏమిటంటే, నిన్న పేపర్లో కానీ మొన్న అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఎన్డీఏలోకి చేరమని ఆహ్వానించింది అని చెప్పారా లేదా? పత్రికల్లో, తెలుగుదేశం పత్రికలోనే రాసుకున్నారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు టీడీపీని చేత్కరిస్తున్నారు అన్నట్లుగా, అయినా దానివల్ల నేను చిబాట్లు తినాల్సి వచ్చింది అని ఆయన చెప్పా, అయినా కూడా నేను పొత్తు కుదిర్చాను అని చెప్పాడా లేదా? మరి వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, మీరు అబద్ధం చెబుతున్నారా? మీరేమంటున్నారు? పొత్తు ఏమీ లేవు అన్న సంకేతాన్ని మీరు ఇస్తున్నట్లుగా ఉంది. ఏది అన్నీ మేము మా పని మేము చేసుకెళ్ళిపోతున్నామని. మరోవైపు ఏమో బీజేపీతో వచ్చే వారం సెటిల్ అవుద్దని కూడా ఇవాళ కూడా రాశారు. మరి ఏమిటి అసలు ఈ దాపరికాలు ఏంది? మొత్తం మీద మీరు నిజంగానే చంద్రబాబు గారిని కానీ లేదా టీడీపీని చేత్కరించుకుంటున్నారా, వీళ్ళు పరిగిరాని పార్టీ అనేటువంటి ఫీలింగ్కి వచ్చారన్నది పవన్ కళ్యాణ్ గారి మాటలను బట్టి మాకు అర్థమవుతా ఉంది. ఒకటి కేఎస్ఆర్ గారు, నేను పొత్తు ఉంటుంది, పొత్తు ఉండదు అని వ్యాఖ్యానించే, అంటే ఒక చర్చా వేదిక పైన వ్యాఖ్యానించాల్సిన అవసరము నాకు లేదు. అండ్ నేను వ్యాఖ్యానించకూడదు కూడా. అంటే ఇంటర్నల్ డిస్కషన్ జరిగినప్పటికీ కూడా మా పార్టీకి సిద్ధాంతాల గురించి మీకు తెలుసు. ఇప్పుడు కాదుగా, మీతో పొత్తుండేదట్టయితే మీతో ఒక్క నిమిషం అండి, మీతో పొత్తుండేదట్టయితే ఇవాళ మరి ఎట్లా 60 మంది క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారని వాళ్ళు రాశారు కదా. వాళ్ళ పార్టీ రైట్ నా ఈ రోజు వరకు అయితే డెఫినెట్ గా, అంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మేము సౌత్ ఇండియాలో తమిళనాడులో కూడా కొన్ని పార్టీలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అటువైపు పంజాబ్ లో కూడా మీరు వినే ఉంటారు, పంజాబ్ లో కూడా శిరోమణి అకాలీ దళతో జరుగుతున్నాయి. జస్ట్ లాస్ట్ 15 days మీరు తీసుకున్నారనుకోండి, మాకు దాదాపు 3 పార్టీలు కొత్తగా యాడ్ అయ్యాయి. ఒకటి జేడీయూ, ఒకటి ఆర్ఎల్డీ, ఇంకొకటి ఓపీఎస్ ఫ్యాక్షన్ ఆఫ్ తమిళనాడు. నేను ఏమంటున్నానంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా, ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వేరే ఏ పార్టీ అయినా ఒక రాజకీయంలో మేము ఒక పోటీదారులుగా చూస్తాం. అరే మేము పర్సనల్ లెవెల్ కో రైవలరీకో మేము ఎప్పుడు అట్లా అనుకోము.
చాలా క్లియర్ కట్ గా నేను ఏం చెప్తున్నానంటే పొత్తుల గురించి నిర్ణయం అధిష్టానానిదే. పొత్తుల గురించి ఎవరు అనౌన్స్ చేస్తారు? మీరు బీహార్ లో స్వయాన నడ్డా గారు వచ్చి అనౌన్స్ చేశారు మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని. ఆర్ఎల్డీలో కూడా అదే విధంగా జాతీయ నాయకత్వం అనౌన్స్ చేస్తుంది. సో జాతీయ నాయకత్వం అనౌన్స్ చేస్తేనే అది ఫైనల్. లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా అది యూజువల్ గా మనం చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్ అంటే అట్లా కాదు కాదండి, కాదు వినూష్ గారు, ఫైనల్ చెప్పండి. మీకు కొన్ని కాదు మీకు కొన్ని విధిలించడానికి కొన్ని పక్కన పెడుతున్నారట. మీకే ఆసక్తి ఉన్నాయి 4, 5 మరి 10 ఇస్తారో మీరు ఎన్ని అడుగుతారో ఒకవేళ పొత్తు అంటూ ఉంటే అని అది కూడా రాసేస్తున్నారు. మీకు కొన్ని వదిలేయటమో విధిల్చడో అట్లా మిగతాని వాళ్ళు పనిచేసుకుంటారట. అది సమ్మతమేనా బీజేపీకి? నిజంగానే టీడీపీని మీరు ఎందుకు చేదరించుకుంటున్నారు? కాదు ఇక్కడ ఒకటి కేసీఆర్ గారు, మాకు శివప్రకాష్ జీ అని చాలా ముఖ్య నేత ఉంటారు మాకు సౌత్ ఇండియా మొత్తం కూడా. మొన్న సంతోష్ జీ కూడా వచ్చారు ఒక మీటింగ్ కి. ఆయన ఒకటే చెప్పారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్వంతంగా ఎదగడానికి కూడా మనం ఆలోచన చేయాలి. పొత్తులు ఉంటాయా పొత్తులు ఉండవా అనేవి మీరు పక్కన పెట్టండి, ఎన్నికలకైతే సమాయత్తం చేసుకోండి అని. ఇంకొకటి మమ్మల్ని వాళ్ళ ఒపీనియన్స్ కూడా అడిగారు, దాంట్లో నేను కూడా ఉన్నాను. పొత్తుల మీద ఎలా వెళ్తామని ఒక రిటర్న్ అభిప్రాయం తీసుకున్నారు, అంటే రాసింది. సో మాకేం చెప్పారంటే మీరు భారతీయ జనతా పార్టీని ఎలా బలోపేతం చేయాలనేది ఆలోచించండి. పొత్తుల నిర్ణయం మీతో చర్చించాకే జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. నేను మీకు ఇందాక 3 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను కదా, ఇంకా పంజాబ్ లో పెండింగ్ ఉంది, తమిళనాడులో పెండింగ్ ఉంది. సో అండ్ ఒక రోజులోనూ లేకపోతే ఒక 10 మంది కూర్చుని తీసుకునే నిర్ణయం మా పార్టీలో కాదు కేసీఆర్ గారు.